దుర్గారావు, నీకు హెల్త్ ప్రాబ్లం అని చెప్పి విన్నాను. ఏంటి అసలు ఈ ప్రాబ్లం ఏంటి? గ్యాస్ట్రిక్ వల్ల ఏం తిన్నా బ్యాడ్ చేస్తుంది సార్. గ్యాస్ట్రిక్ తో పాటు లివర్ కంప్లైంట్ కూడా ఉంటున్నారండి. మనం గుంటూరు వెళ్ళాను సార్. గుంటూరు వెళ్తే 3 ప్యాకెట్లు బెడ్ బాల్ పడతాయండి, 2 ప్యాకెట్లు ఎక్కించారండి. ఆపరేషన్ చేస్తాను, లివర్కి ఆర్సీ వస్తుందండి, గ్యాస్ట్రిక్ ఆర్సీ రాదు, ఆర్సీ మీరు డబ్బులు చేయించుకోవాలి గ్యాస్ట్రిక్ అన్నారండి. కంప్లైంట్ ఉంది, లివర్ కంప్లైంట్ ఉంది, గ్యాస్ట్రిక్ కూడా ఉంది. వాన్ ఫుల్ ఉన్నాయి సార్, 3 ఫుల్ ఉన్నాయి సార్. వాన గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఉంది. గ్యాస్ట్రిక్ వల్ల లోపల ఏం తిన్నా బ్లడ్ వాంతులు అయిపోతుంది సార్. బ్లడ్ వాంతి అవుతుంది, బ్లడ్ వాంతులు అయిపోతుంది. అది కూడా అమ్మ కూడా లేగట్లేదండి. అమ్మ పేషెంట్ అండి, లేగట్లేదు. అమ్మగారు పేషెంట్ పాపం, ఇంటికాడ లేగట్లేదండి. అమ్మగారు కూడా నువ్వే సేవ చేస్తున్నావు. నేనే చేస్తున్నాండి, ఆవిడ బాధపడి నేనే చేస్తున్నాండి. ఆవిడ పేషెంట్ అండి, తల్లికి సేవ చేయడం అంటే చాలా గొప్ప పుణ్యమయ్య బాబు. లగలపోతుంది సార్ ఆవిడ. గతంలో రైతు కూలి సంఘంలో నువ్వు చాలా పోరాటాలు చేసి నువ్వు చాలా మంది పేదలకు సాయం చేసావని చెప్పి విన్నాను. చేసాను సార్. చేసావా? చేసాను సార్. ఈ నెలలో పని చేసామండి. నెలలో పని చేసాం అని మిమ్మల్ని కలుద్దాం కన్నా మీరే చల్ల చూసి చల్ల వాట్సాప్ లో చల్ల వచ్చిందండి. 10 రూపాయలు అనిపల్సి కూడా వచ్చింది సార్. హాస్పిటల్ కలాలి నేను, కానీ మీరు వాట్సాప్ లో చూసిన అన్నీ అక్కడ టీడీపీ ఆఫీస్ లో అడిగారు. నాకు సంతోషం సార్ నాకు అది. కానీ మీరు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకప్పుడు మన గవర్నమెంట్ ద్వారా ఎమ్మెల్యే గారికి, నెహ్రూ గారికి చెప్దాం, జ్యోతుల నెహ్రూ గారికి, కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో నీకు అక్కడ వైద్యం చేయించలే ఏర్పాటు చేయించాను. నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్లో నువ్వు వైద్యం చేయించుకో. ఎమ్మెల్యే గారి ద్వారా నీకు అక్కడ కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో నీకు వైద్యం, మంచి వైద్యం చేసే ఏర్పాటు నేను చేయిస్తాను. అలాగే ఈరోజు మన జగ్గంపేట గ్రామంలో ఎప్పటి నుంచో రైతు కూలి సంఘంలో ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజలకు ఎన్నో సేవలు అందించినటువంటి, పేద ప్రజలకి సేవలు అందించినటువంటి దుర్గారావు ఇలా ఆరోగ్య పరిస్థితి బాగోక చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి మనకు తెలిసింది. అలాగే ఇంట్లో వాళ్ళ అమ్మగారు కూడా చాలా ఆరోగ్య సమస్యలతో ఇంట్లో మంచం మీద ఉంటున్నారు. అమ్మ కూడా నేనే చూసుకుంటున్నాను, నా పరిస్థితి కూడా బాగాలేదు, నేను ఆల్రెడీ నాకు కిడ్నీ కంప్లైంట్ ఉంది, లివర్ కంప్లైంట్ ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, నేను ఏ పని చేసుకోలేకపోతున్నానని చెప్పేసి మనకు తెలియజేయడం జరిగింది. అలాగే అతని పరిస్థితి నేను ఈరోజు స్వయంగా నేను చూడడం జరిగింది. ఆ పరిస్థితి, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఎందుకంటే ఈయన చాలా మంది పేద ప్రజలకి సహాయ సహకారాలు అందించాడు. ఈయన ఇలాంటి వ్యక్తికి ఈరోజు ఏదో చిరు కానుకగా నేను కొన్ని రోజుల పాటు నిత్యావసర వస్తువులు నేను ఈరోజు నా వంతుగా ఈయనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈయన వైద్యం నిమిత్తం కూడా ఏమైనా సహకారాలు ఉంటే నా వంతుగా నేను చిన్నగా సాయం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నీకు డాక్టర్ గారిని లెటర్ రాసిమ్మని చెప్పేసి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా నీకు బ్లడ్ ఏం కావాలో నీకు బ్లడ్ కూడా నేను ఏర్పాటు చేస్తాను. ఓకే సార్. నీకేం ఇబ్బంది లేదు. కంపల్సరీ నేను నీకు బ్లడ్ నేను అరేంజ్ చేస్తాను, ట్రీట్మెంట్ నేను చేస్తాను, నీకు అన్ని కూడా నేను చూసుకుంటా, ఇబ్బంది లేదు. అదేం లేదు. నీకు కొన్ని రోజులు సరిపడగా నీకు నిత్యావసర వస్తువులు ఇస్తున్నాను నేను. అప్పటిదాకా ఈ వస్తువులు వాడుకో నువ్వు.